నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్స్ని దాదాపుగా ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్ స్టేజ్ దాకా వచ్చేసాము. చాలా ఎలిమెంట్స్ని మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రాక్టికల్, థియరీ. అసలు ప్రాక్టికల్గా మనం చేయాలంటే మనకు థియరీ తెలిసి ఉండాలి. ఆ థియరీగా తెలిసిన దాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకుంటూ పోవాలి అనేది మనం ఎనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో మనము ప్రొడక్షన్ ప్రాసెస్లో ఒక సినిమాటోగ్రాఫర్ అండ్ ది డైరెక్టర్ వీళ్ళిద్దరూ కలిసి షార్ట్స్ని ఎట్లా డివిజన్ చేసుకుంటారు, డిస్టెన్స్ ఎట్లా పెట్టుకుంటారు, ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. అంతేకాకుండా కెమెరా మూమెంట్ గురించి కూడా మనం ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ని ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ మాడ్యూల్లో ఇంకా కొంచెం ఎలిమెంట్స్, అంటే మూమెంట్ తీసుకునేటప్పుడు కెమెరాని మనం జనరల్గా స్టాటిక్ కెమెరా మూమెంట్ గురించి మాట్లాడేసుకున్నాం. తర్వాత మూమెంట్ టు మూమెంట్ అంటాం, అంటే టోటల్ కెమెరా మూమెంట్ అంటాం. వీటి గురించి తర్వాత ఇట్లా మనం ఈ మూమెంట్ ఆఫ్ ది కెమెరా గురించి ఇంకా కొన్ని ఎలిమెంట్స్ని ఈ మాడ్యూల్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది ట్రక్ అండ్ ట్రాలీ. ఒక ట్రక్లో ఒక వెహికల్ మీద కెమెరాని ఫిక్స్ చేసుకొని ఆ ట్రక్ని డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఇంకొక ట్రక్లో ఉన్నది కావచ్చు, ఇదే ట్రక్లో ఉన్నది కావచ్చు, క్యాప్చర్ చేస్తే మనం దాన్ని ట్రక్ అండ్ ట్రాలీ అంటాము. ట్రాక్ అండ్ ట్రాలీ అనేది ఒక ఫిక్స్డ్ ప్లేస్ అయితే, ఈ ట్రాక్ అండ్ ట్రాలీ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. రోడ్ల మీద మనం కావలసిన చోట షూట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉండే ఘాట్ రోడ్లు షూట్ చేయాలనుకోండి, నేను ట్రాకులు ట్రాలీలు వేయలేను. అందుకని ఏం చేస్తాము, ఒక వెహికల్లో మనం దీన్ని ఫిక్స్ చేసుకొని దానికి రిగ్గింగ్ చేస్తాం. అంటే జనరల్గా సినిమాటోగ్రాఫర్ ఒళ్ళో కెమెరా పెట్టుకొని షూట్ చేసుకుంటూ పోవడం ఒక ప్రాసెస్ అయితే, ఆ వెహికల్కి రిగ్గింగ్ సెట్ చేసుకొని దాని మీద కెమెరా ఫిక్స్ చేసుకొని మనం ఆపరేట్ చేసుకోవడం అనేది ఇంకొక పద్ధతి. ఎప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మనం షూట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే వెహికల్ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు, ఇంకొక వచ్చినప్పుడు ఎట్లాంటి జరుకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం కోసం రిగ్గింగ్ చేసుకుంటాం. మనకి సినిమా షూటింగ్ ప్రాసెస్లో కొన్ని రిగ్గింగ్ వెహికల్స్ రెడీగా పెట్టుకుంటాం. దాని బ్యాక్ సైడ్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ కావచ్చు, సైడ్లో కావచ్చు, పైన కావచ్చు, మనకి కంఫర్టబుల్గా అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనము ఆ ట్రక్కి అంటే ఆ వెహికల్కి మనము రిగ్ చేసి పెట్టుకుంటాము. దాన్ని మనం షూట్ చేసుకుంటాం. కొన్నిట్లలో డైరెక్ట్గా డ్రైవర్ పక్కన కూర్చొని కెమెరా ఫిక్స్ చేసేసుకొని షూట్ చేసాం. కొన్నిసార్లు జీబు లాంటిది అనుకోండి, కార్ లాంటిది అనుకోండి, ముందు బానెట్ మీద కూర్చొని కూడా షూట్ చేస్తాము. ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా రిస్కే. సినిమాటోగ్రాఫర్ పని అనేది అంత ఈజీ ఏం కాదు. ఫైట్ మాస్టర్సు, సినిమాటోగ్రాఫర్సు వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు వాళ్ళ ప్రాణాలకు తెగించి షాట్స్ చేస్తారు. మీరు కొన్ని మేకింగ్ వీడియోస్ చూస్తే మనం ఇంకా ఎంత కష్టపడ్డారు, ఇంత కష్టం అవసరమా అని కూడా కొన్నిసార్లు అనుకుంటాం. పరిగెడుతున్న కారులో నుంచి కెమెరామెన్ సినిమాటోగ్రాఫరు గింబల్ లాంటిది పట్టుకొని ఆ కార్లు మూమెంట్ కొంచెం స్లో ఉన్నప్పుడు ఇటువైపు తలుపు తీసి ఉంటుంది, అటువైపు తలుపు తీసి ఉంటుంది, మధ్యలో నుంచి టిక్కనట్టు దూకి వెళ్ళిపోతాడు. కారు వెళ్తూ ఉంటుంది, ఆ కారు ట్రావెల్లోనే ఉంటుంది, కారులో నుంచి దూకి షాట్ చేసుకుంటూ వెళ్తాడు. ఇట్లా రకరకాల షాట్స్ చేస్తాం మనం. అంత రిస్క్ ఎందుకు అనిపిస్తుంది, పైనుంచి దూకి ఫాలో అయ్యి. మీకు కొన్ని సినిమాల్లో అయితే కంటిన్యూస్ షాట్స్ ఉంటాయి, 1/2 అవర్ 45 మినిట్స్ కొన్ని కంటిన్యూస్ షాట్స్ ఉంటాయి. వాటికి ఎంత ప్రాక్టీస్ చేసి, ఎంత రిహార్సల్ చేసి చేయాల్సి ఉంటుందో మనం ఆ షార్ట్స్ చూసినప్పుడు వాళ్ళ కష్టం మనకు తెలుస్తుంది. వాళ్ళకి మామూలుగా సింపుల్గా కట్ చేసుకొని షార్ట్స్ చేసేయచ్చు కదా, ఎందుకు అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి షూట్ చేయడం అంటే వాళ్ళ కష్టాన్ని ప్రేక్షకుల్లో ఒక్కడ అప్రిసియేట్ చేసిన వాళ్ళకి ఆ తృప్తి ఉంటుంది. అందుకని మనం ఈ ట్రక్ అండ్ ట్రాలీని యూజ్ చేస్తాము. నెక్స్ట్ డాలీ అంటాము. డాలీ జనరల్గా స్మూతర్ సర్ఫేస్లో ట్రైపాడ్ కావచ్చు, లేకపోతే ఒక కెమెరాకి సంబంధించిన ఒక ఫిక్స్డ్ యాక్సెసరీ కావచ్చు, దానికి మనం వీల్స్ పెట్టుకొని దాన్ని మూవ్ చేస్తాము. జనరల్గా మోస్ట్లీ ట్రైపాడ్కే వీల్స్ ఉంటాయి, వాటిని ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది కాకుండా క్రాబ్ డాలీ అని ఒకటి యూజ్ చేస్తాము. క్రాబ్ డాలీ అనేది ఏంటంటే, క్రాబ్ స్పెషాలిటీ ఏంటి అని మనం అనలైజ్ చేస్తే, మిగతా జంతువులన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. గుర్రానికి దాని ఎనర్జీ అండ్ స్పీడు, ఎద్దుకు దాని ఎనర్జీ, బుల్స్ ఎనర్జీ అంటాం, అందుకే హార్స్ స్పీడ్ అంటాము, హార్స్ పవర్ అంటాము. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అట్లాగే జెర్రీ, దానికి పక్కన కాళ్ళు ఉంటాయి, అది ముందుకి వెనక్కి సేమ్ స్పీడ్తో వెళ్తుంది.
పాము ముందుకు మాత్రమే వెళ్ళగలుగుతుంది. జెర్రీ పాము రెండు దాదాపు ఒకే రకంగా మనకి మూమెంట్ కనబడతాయి తిరుగుతూ తిరుగుతూ. కానీ జెర్రీ ఎప్పుడు కూడా ముందుకి వెనక్కి సేమ్ స్పీడ్తో వెళ్తుంది. అట్లాగే క్రాబ్ దీని స్పెషాలిటీ ఏంటంటే 8 డైరెక్షన్స్, ఎనీ డైరెక్షన్ సేమ్ స్పీడ్స్తో మూవ్ అవుతుంది క్రాబు. అందుకని ఈ డాలీ స్పెషల్ డాలీ ఏంటంటే ఎనీ సైడ్ మనం ఎటువైపోయినా ముందుకు కానీ పక్కకు కానీ వెనక్కి కానీ డయాగ్నల్గా కానీ ఏ సైడ్ అయినా సరే మనం అంతే కంఫర్టబుల్గా దాన్ని మూవ్ చేయడానికి వీలైన డాలీని మనం క్రాబ్ డాలీ అంటాము. పర్టికులర్గా డాన్సులు, ఫైట్లు ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూ పోతుంటే మనం షూట్ చేసుకుంటూ పోవాలి అనుకునే సిచ్యువేషన్స్లో వీటిని పెట్టుకొని వాళ్ళ అడ్డం రాకుండా మనం పక్కకు పోతూ వాళ్ళ పక్క నుంచి మధ్యలో నుంచి వెళ్తూ చుట్టూ తిరుగుతూ రకరకాలుగా షూట్ చేసుకోవడానికి అవసరమైన చోట ఇట్లాంటి క్రాబ్ డాలీ లాంటివి వాడతాము. ఫ్రీ హ్యాండ్లో కూడా చేయొచ్చు, కానీ ఫ్రీ హ్యాండ్లో చేస్తే ఆ జెర్క్స్ వస్తాయి, క్రాబ్ డాలీలో జెర్క్స్ రావు. రైట్. నెక్స్ట్ క్రేన్. ఈ క్రేన్లో మనకి 3 రకాల క్రేన్స్ ఉంటాయి. మెకానికల్ క్రేను, జిమ్మీ జిప్పు, అకేలా. మెకానికల్ క్రేన్ అంటే క్రేన్ పైన సినిమాటోగ్రాఫరు, డైరెక్టరు కూర్చోవడానికి ఫెసిలిటీస్ ఉండి వాళ్ళు దాని మీద కెమెరాని మాన్యువల్గా ఆపరేట్ చేసే ప్రాసెస్లో ఉండే క్రేన్స్ అన్నిటిని మనం మెకానికల్ క్రేన్స్ అంటాము. దీంట్లో మళ్ళీ స్మాల్ క్రేను, మీడియం క్రేను, జైంట్ క్రేన్ అని 3 రకాలు ఉంటాయి. అంటే ఒక 10 ఫీట్ వరకు 10 to 15 ఫీట్ వరకు చేయగలిగినవి స్మాల్ క్రేన్ అయితే, ఒక 20-25 ఫీట్ వరకు చేయగలిగినవి మీడియం క్రేన్ అయితే, ఒక 40 ఫీట్ వరకు చేయగలిగినవి జైంట్ క్రేన్స్ అంటాము. ఈ క్రేన్స్ని చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్, ఎందుకంటే కౌంటర్ వెయిట్ సిస్టమ్ మీద ఆపరేట్ చేస్తాము. ఆ కెమెరా మనకి ఎంత హైట్ లేవాలి, ఎంత కంఫర్టబుల్గా లేవాలి అనేది అది మూవ్ చేయడానికి వీలుగా ఉండడానికి కౌంటర్ వెయిట్ సిస్టమ్ పెట్టుకొని దాన్ని స్మూత్నెస్ని క్రియేట్ చేసుకొని దాని మీద వెయిట్లు వేసుకొని అక్కడ ఇప్పుడు సినిమాటోగ్రాఫరు, డైరెక్టర్ ఇద్దరు పైన కూర్చున్నారనుకోండి, ఎంత వెయిట్ వేయాలి, ఒక్క సినిమాటోగ్రాఫరే ఉన్నాడు అనుకోండి, ఎంత వెయిట్ వేయాలి, ఇట్లా రకరకాలు చెక్ చేసుకొని మనం ఆ కౌంటర్ వెయిట్ సిస్టమ్ తోటి పనిచేస్తాయి. చాలా హ్యూజ్ స్పేస్ ఆక్యుపై చేస్తాయి ఇవి. అందుకని వీలైనంత వరకు అవుట్డోర్లో ఒక పెద్ద గ్రౌండ్ లాంటి స్పేసులలో కంఫర్టబుల్గా ఉండే స్పేసుల్లో, అంటే క్రేన్ని మనం తీసుకొని వచ్చి సెట్ చేసుకోవడానికి వీలైన స్పేసులలోనే మనము ఈ మెకానికల్ క్రేన్స్ని వాడతాము. నెక్స్ట్ ఇది జిమ్మీ జిప్. ఇదేంటంటే పోర్టబుల్, మొత్తం విప్పేసి మళ్ళీ ఫిక్స్ చేసుకోవడానికి వీలైన క్రేన్ని మనం జిమ్మీ జిప్ అంటాము. ఇది ఇంటీరియర్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. దీనికి ఒక ట్రాలీ వేసుకుంటాము, ట్రాలీ మీద ఈ జిమ్మీని ఫిక్స్ చేసుకుంటాము, మాన్యువల్గా జిమ్మీని ఆపరేట్ చేస్తాము, కెమెరాని రిమోట్తో ఆపరేట్ చేసుకుంటాము. ఇది దాదాపుగా మనం దాంట్లో కూడా మనం ఒక 10 ఫీట్ సైజ్ నుంచి 40 ఫీట్ సైజుకి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మనం ఏం చేస్తామంటే లాస్ట్లో ఎండింగ్లో ఈ కెమెరాని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్లో అది ప్యాను, టిల్టు, మూమెంట్ తీసుకోవడానికి వీలుగా సెట్ చేసుకొని కెమెరాని మూవ్ చేసుకోవడానికి వీలుగా దానికి మాన్యువల్గా ఆపరేట్ చేసే ప్రాసెస్ నుంచి రిమోట్ తోటి ఆపరేట్ చేసే ప్రాసెస్కి దాన్ని ఫిక్స్ చేసుకొని దానికి సంబంధించిన కేబుల్స్ అన్నీ మనం సెట్ చేసి ఈ జిమ్మీని రెడీ చేసుకొని ఈ జిమ్మీని వీళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. అంటే ఇలా ఉన్నదాన్ని ఇలా నొక్కితే ఇది పైకి లేస్తుంది, ఎంత పైకి లేస్తుంది ఆ హైట్ చివరిలో మనకి కెమెరా పెడతాము, అది అలా మూవ్ అవుతూ ముందుకి వెనక్కి ఒక 10 to 15 ఫీటు ట్రాక్ వేసుకుంటాము. ఆ ట్రాక్ మీద 10 నుంచి 15 అడుగులు ముందుకి వెనక్కి వెళ్తూ ఒక 40 అడుగులు పైకి వెళ్తూ దాదాపుగా అంటే ఒక 60 అడుగుల రేడియస్ ఏరియాని ఈ జిమ్మీ జిప్తో మనం కవర్ చేసుకోవచ్చు మ్యాక్సిమము. ఇంటీరియర్లో పర్టికులర్గా అవార్డు ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే డాన్సు, రియాలిటీ షోస్ కావచ్చు, తర్వాత ఏదైనా ఈవెంట్స్ కావచ్చు, అట్లాంటి చోట ఈ జిమ్మీ జిప్పులు మనకి బాగా యూజ్ అవుతాయి. ఒక ఫైట్ సీక్వెన్స్ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, మనం దాన్ని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి షూట్ చేయాలనుకున్నప్పుడు మనం వీటికి వెళ్తాం, క్రేన్స్కి వీటికి వెళ్తాము. క్రేన్కి ట్రాక్ అండ్ ట్రాలీకి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే క్రేన్లో మనకి సర్ఫేస్ మీద చేసే ఏవైతే మూమెంట్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ మనం వీ కెన్ యూజ్ ఇన్ స్పేస్, గాల్లో చెయ్యొచ్చు. ఆ డయాగ్నల్ డిస్టెన్స్ అనేది ఇక్కడ వర్టికల్ డిస్టెన్స్ ఒకటే మనకి ఉంటుంది కెమెరాకి ఆబ్జెక్ట్కి మధ్యలో. బట్ క్రేన్ కానీ లేకపోతే ఇవి కానీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డయాగ్నల్ డిస్టెన్స్ వేరియేషన్ కూడా మనకి యాడ్ అవుతుంది. అంటే కెమెరాని మనం ఇక్కడ ఉంచుతున్నాం, ఇక్కడ ఉంచుతున్నాం, ఇక్కడ ఉంచుతున్నాం, ఇక్కడ ఉంచుతున్నాం, ఎక్కడైనా మనం ఈ సర్ఫేస్ ఏరియాలో ఎక్కడైనా తిరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుకి వెనక్కి పక్కలకి పైకి కిందికి అది చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా అంటే డిఫరెంట్ యాంగిల్స్లో కూడా మనం ఆబ్జెక్ట్ని చూపించడానికి స్కోప్ ఉంటుంది. మనకి ట్రాక్ అండ్ ట్రాలీ వేసుకుంటే డిఫరెంట్ యాంగిల్స్లో చూపించడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అదే క్రేన్ వాడితే మనకి డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఆ ఆబ్జెక్ట్ని చూపించడానికి
అవకాశం ఉంటుంది. దీంట్లో క్రేన్ అప్పు, టిల్ డౌను, క్రేన్ అప్పు, పాన్ రైటు, క్రేన్ అప్పు, పాన్ లెఫ్ట్, క్రేన్ డౌను, టిల్ట్ అప్, ఇట్లా రకరకాలవి కాంబినేషన్స్ మనం యూస్ చేస్తాము. యూస్ చేస్తూ మనం అనుకున్న అవుట్పుట్ని ఆబ్జెక్ట్ నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తాము. ట్రక్ అండ్ ట్రాలీ, డాలీ, క్రేను, తర్వాత ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం యూజ్ చేసినవి కొన్ని ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ అంటే ఒక 10-15 ఏళ్ల కంటే ముందు నుంచే వాడుతుంది స్టడీ క్యామ్ అంట. స్టడీ క్యామ్ అంటే మనము బాడీకి కానీ వెహికల్కి కానీ రిగ్ చేసేసి దానికి కెమెరాని ఫిక్స్ చేసి మనం యూస్ చేసుకుంటూ వెళ్తాము. ఒక మనిషి ఉన్నాడు, మనిషి కాళ్ళకో లేకపోతే బాడీకో నడుముకో లేకపోతే షోల్డర్స్కో మనం కెమెరాని రిగ్ చేసి ఫిక్స్ చేసేసి చేసుకుంటూ వెళ్ళిపోతాము. అంటే ఆ మనిషి పరిగెడుతున్న మూమెంట్ ఏదైతే ఉందో కెమెరాతో నేను క్యాప్చర్ చేస్తాను. దానికంటే ముందు ఫాలో అవుతున్న వాళ్ళని నేను ఫాలో అవుతాను. వెహికల్కి స్టడీ క్యామ్ పెట్టాను అనుకోండి, ఆ వెహికల్ పోతూ ఉంటుంది, దాని ముందు ఏదైతే కనబడుతూ ఉంటుందో దాన్ని అంతా క్యాప్చర్ చేస్తూ పోతూ ఉంటుంది. ఇది మనకి యాక్చువల్గా ఈ స్టడీ క్యామ్ అనేది ఇంతకుముందు ఫ్రీ హ్యాండ్తో చేసేవాళ్ళు, షోల్డర్ మీద కెమెరా పెట్టుకొని చేసేవాళ్ళు. అవి జర్కులు ఉండేవి. ఆ జర్కుల్ని అవాయిడ్ చేయడం కోసం రిగ్గింగ్ చేసుకొని మనం యూస్ చేసే ప్రాసెస్లో వైడ్ యాంగిల్ కెమెరా పెట్టుకొని ఫోకస్ ప్రాబ్లం రాకుండా డైరెక్ట్ ఫోకస్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్ళడాన్ని మనం స్టడీ క్యామ్ అంటాము. బాడీకి రిగ్ చేయడం వల్ల వీళ్ళు పరిగెడుతుంటే ఆటోమేటిక్గా కెమెరా కూడా మూవ్ అవుతూ ఉంటుంది. స్టడీ క్యామ్ తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంకొక అడ్వాన్స్డ్ టెక్నాలజీ గింబల్. ఈ గింబల్లో యూనిపోల్ అని, డైపోల్ అని, మల్టీపోల్ అని 2-3 రకాలు ఉంటాయి. యూనిపోల్ అంటే ఒకటే ఉంటుంది, దానికి కెమెరా ఉంటుంది. డైపోల్ అంటే 2 ఉంటాయి. 2 పట్టుకొని మనం ఆపరేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో మనం గింబల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ సెన్సార్తో పనిచేస్తుంది. ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ ఎక్కడుంటే ఈ సెన్సార్ అటువైపు ఫోకస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మూమెంట్లో కానీ దీంట్లో కానీ ఎక్కడ జర్కులు రాకుండా కంఫర్టబుల్గా ఆబ్జెక్టునే మనం ఇమేజ్ ఐడెంటిఫికేషన్ సెన్సార్ యూస్ చేసుకొని మనం దీంతో చేసే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల జర్కి ప్రాబ్లం కానీ, ఫోకస్ ప్రాబ్లం కానీ, తర్వాత ఇమేజ్ అవుట్ ఫోకస్ అవ్వడం కానీ, బ్లర్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్రేమ్లో నుంచి అవుట్ పోవడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనం కంఫర్టబుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఫ్రీ హ్యాండ్స్తో చేసే షార్ట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు వీఆర్ యూజింగ్ విత్ గింబల్. అట్లాగే ట్రాలీలు పెట్టుకొని చేసే అన్ని షాట్స్ కూడా 90% ఆఫ్ ది షాట్స్ ఇప్పుడు గింబల్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే కంఫర్టబుల్. ఒక ట్రాలీ వేయడానికి మనకు ఒక ట్రాక్ వేసుకొని దాని మీద ట్రాలీ పెట్టి మనం సెట్ చేయడానికి 45 నుంచి 50 నిమిషాలు ఎగిరిపోతుంది. ఆ ట్రాలీ మార్చుకోవాలంటే మళ్ళీ ఒక డయాగ్నల్ వేసాము, దాన్ని మళ్ళీ క్రాస్ ట్రాలీ వేయాలనో లేకపోతే కరువు ట్రాలీ వేయాలనుకోండి, మళ్ళీ ఇంకో 2 గంటలో 3 గంటలో పోతుంది. దాని బదులు గింబల్ వేసుకుంటే అదే మూమెంట్ని నేను కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. సో అందుకని గింబల్ని ఎక్కువ యూస్ చేస్తున్నారు. దాని తర్వాత స్లైడర్స్ వచ్చాయి. ఇప్పుడు చిన్నది ఒక 1/2 మీటర్ నుంచి దాదాపుగా ఒక 10 మీటర్స్ వరకు డిఫరెంట్ స్లైడర్స్ వచ్చాయి. ఒక చిన్న సెటప్ ఉంటుంది, 2 ట్రైపాడ్స్, పైన ఒక హారిజంటల్గా ఒక ఫిక్స్డ్ ఇది ఉంటుంది. దాని మీద మనం కెమెరాని ఫిక్స్ చేసుకొని మూవ్ చేసుకుంటాం. ఇంతకుముందు ట్రాలీ వేసేవాళ్ళం. ట్రాలీ వేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇదైతే స్లైడర్ అయితే 5 నిమిషాల్లో రెడీ చేసుకొని వాడేసుకుంటాము. చిన్న మూమెంట్ నుంచి దాదాపు ఒక 10 to 15 ఫీట్ మూమెంట్ కూడా మనము స్లైడర్స్ని యూస్ చేసేస్తున్నాము. నెక్స్ట్ డ్రోన్ అనేది మనకు ఒక చిన్న చాపర్, ఒక హెలికాప్టర్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్కి మనం కెమెరాని ఫిక్స్ చేసుకొని దాన్ని మనము గాల్లో రిమోట్తో ఆపరేట్ చేసుకుంటూ షూట్ చేసుకుంటాము. జనరల్గా ఈ కెమెరాల్లో వైడ్ యాంగిల్ లెన్సే ఎక్కువ యూస్ చేస్తాం. ఎందుకంటే వెయిట్ తక్కువ ఉండాలి, ఫోకస్ ప్రాబ్లం రాకూడదు, రిమోట్తో ఆపరేట్ చేస్తాము. కాబట్టి ఈ డ్రోన్లలో మనం వైడ్ యాంగిల్ లెన్స్ని ఎక్కువ యూస్ చేస్తాము. ఈ డ్రోన్ మనకి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే, పాతకాలంలో డ్రోన్లు మనం పైకి ఎగిరిన తర్వాత బ్యాటరీ ప్రాబ్లం వచ్చినా, ఇంకో ప్రాబ్లం వచ్చినా, దీని నుంచి కనెక్టివిటీ పోయినా డ్రోన్ ఆ పైది ఎక్కడికో వెళ్ళిపోయేది కెమెరా. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మనం ఎక్కడైతే ఆపరేట్ చేస్తున్నామో బ్యాటరీ అయిపోయినా లేకపోతే దీంట్లో నుంచి దూరం పోయినా ఏదైనా ఆటోమేటిక్గా అది వచ్చి ఇక్కడే ల్యాండ్ అవుతుంది తప్ప వేరే ఎక్కడికి పోదు.
అదొక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి సెన్సార్ కెమెరా ఏదైతే ఆపరేట్ చేస్తున్నామో చాపర్లో ఉండే దానికి ఇక్కడ మనం ఏదైతే ఆపరేట్ చేస్తున్నామో దీనికి మధ్యలో ఉండే ఒక రిలేటివిటీ సెన్సార్ ఉంటుంది. ఆటోమేటిక్గా అది రిటర్న్ ఇక్కడికే వస్తుంది. కొన్నిసార్లు బ్యాటరీ అయిపోతే ఎక్కడో పడిపోయేది పాతకాలంలో. ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల మనం ఎక్కడి నుంచి అయితే ఆపరేట్ చేస్తున్నామో అక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఇది కూడా బాగా యూస్ చేస్తున్నారు. అయితే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేస్తాం కాబట్టి ఆబ్జెక్ట్స్ అంత క్లియర్గా ఫోకస్డ్గా కనబడవు. క్లోజ్ షాట్స్కి అలాంటి షాట్స్కి ఈ డ్రోన్స్ పనికిరావు. ఏదో అది వెళ్ళిపోతూ ఉంటే మనం దాని ముందు హాయ్ అని చేతులు ఊపుతుంటే వచ్చే షాట్లలాగా ఉంటాయి తప్ప వాళ్ళ తాలూకు ఎమోషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు వీ వోంట్ గో ఫర్ మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. పర్టికులర్గా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిలిం మేకింగ్, ఫైన్ ఆర్ట్స్ అండ్ యానిమేషన్, ఈ 3 వింగ్స్లో మినిమం బేసిక్స్ కోర్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల స్టేజెస్లో కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. అది కూడా ఏదో మా ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేట్ ఇచ్చామన్నట్టు కాకుండా యూజీసీ రికగ్నైజ్డ్, యూజీసీ అథెంటిక్ యూనివర్సిటీస్ అఫిలియేషన్ తోటి, ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ, ఒక అన్నామలై యూనివర్సిటీ లాంటి ఒక యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తోటి అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి అతి తక్కువ ఫీజులతోటి, నిజంగా మనము వేరే ఇన్స్టిట్యూషన్స్ని క్రిటిసైజ్ చేసినట్టు కాదు కానీ మీరు ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా లక్షల్లో ఫీజు ఉంటుంది. అక్కడ లక్షల్లో ఫీజుని మనం ఇక్కడ వందల్లో వేలల్లో పే చేసి మనం కోర్సెస్ని కంఫర్టబుల్గా అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తోటి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో దానిలాగే స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, డిఫరెంట్ ఫిలిం మేకింగ్కి సంబంధించినవి, యానిమేషన్కి సంబంధించినవి, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన కోర్సెస్ నేర్చుకో